హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రిచ్లు. ఈరోజు మన ఛానల్లో సమోసా అండి, స్వీట్ కార్న్ సమోసా. సో రోజంతా క్రిస్పీగా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి. సో సమోసా అంటేనే ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆనియన్ సమోసా, ఆలూ సమోసా, స్వీట్ కార్న్ సమోసా ఎమ్మీగా ఉంటాయి కదా. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. సో నేను ముందుగా బౌల్ తీసుకున్నాను. 3 కప్స్ అయితే మైదా పిండి తీసుకున్నాను. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇది ఒక చిన్న టిప్ అనమాట. మనకి సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని చేత్తో ఇలాగ ఉండ చేస్తే మనకి ముద్దలాగా రావాలన్నమాట. సో అప్పుడు బాగా కలిసిపోయినట్టు. ఇప్పుడు వాటర్ పోసుకొని గట్టిగా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చూడండి ఇలా రావాలి. సో నేనైతే ఇది మూత పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. ఈ లోపల నేను స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి వాటర్ అంతా వంచేసి, వాటర్ అస్సలు ఉండకూడదండి. వాటర్ వంచేసి ఇందులో సాల్ట్, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, కారం మీ ఇష్టం అండి. కారం కూడా నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలి. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని, ఈ పిండి నానిపోయింది కదండి, దీన్ని కొంచెం తీసి సో మొత్తం బాగా ఒత్తేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకున్నాను. సో ఇది కొంచెం ఈ మైదా వాటర్లో కలిపి పేస్ట్ లాగా ఉంచి పెట్టుకోవాలి. ఎందుకంటే అటు ఇటు అంటించుకోవడానికి. కొంచెం పిండి వేసుకొని ఒక పెద్ద చపాతీ లాగా చేసేసుకోవాలి. ఒక చపాతీలా చేసేసుకుని నేను 3 ఉండలు తీసుకుంటున్నాను. 3 ఉండలు అలానే చేసుకోవాలి సేమ్ సైజులో. సో 3 ఒత్తేసుకున్నాం కదా. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అద్దుకోవాలండి మొత్తం. దానిపైన మైదా పిండి చల్లుకోవాలి. దానిపైన ఇంకొక చపాతీ పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ మైదా పిండి వేసి ఇంకొక చపాతీ కూడా అందులోనే పెట్టాలి. దాని మీద పెట్టి ఒత్తేసుకోవాలి. ఈ 3 కలిపి పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే ఎంత పెద్దది వస్తే అంత పెద్దది ఒత్తేసుకోండి. సో నేనైతే ప్యాన్ హీట్ చేసుకున్నాను. అందులో ఈ ఒత్తుకున్న చపాతీ కూడా అందులో వేసుకొని ఎక్కువ వేయించకూడదండి. సిమ్లో పెట్టేసి జస్ట్ లైట్గా అట్లా చూడండి ఇలా రావాలి. సో ఇట్లా కాలిన తర్వాత మనకి లేయర్గా 3 చపాతీలు విడిపోతాయి. సో ఒకటి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పల్చగా. సో నేను మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను. కాలిపోతుంది, అందుకే నేను కిందకి దింపేసి నేను విడిదీస్తున్నాను. ఇవి 3 చపాతీలు విడివిడిగా వచ్చేసాయి కదా. సో వీటిని నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. అటు ఇటు ఎడ్జెస్ అన్నీ కట్ చేస్తున్నాను. ఇవేం వేస్ట్ అయిపోవండి. ఇవి లాస్ట్లో మళ్ళీ వేయించేసుకోవచ్చు. మనకి చిప్స్ లాగా బాగుంటాయి. సో ఈ షీట్ని మనం మధ్యలో హాఫ్ కట్ చేసుకున్నాము. సో సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి మధ్యలో అయితే కొంచెం ఈ పిండి పూసేస్తే ఇంకా ఊడకుండా అది స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకొని సమోసాలాగా ఇందులో ఈ స్వీట్ కార్న్ స్ట్రక్చర్ అయితే పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతే అండి, నేనైతే అన్నీ అలానే చేసేస్తున్నాను. సో
సో రెడీ అయిపోయినాయి కదా, అన్నీ చేసేస్తున్నా. అలాగా ప్యాన్ హీట్ చేసుకొని సిమ్లో పెట్టేయాలండి. ఆయిల్ కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఇవన్నీ వేసేసి పూర్తిగా సిమ్లోనే వేయాలండి. కొంచెం టైం పడుతుంది, లేదంటే సమోసాలు మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగానే రావు. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. సో నాకైతే 15 మినిట్స్ పట్టిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కలరు, చాలా బాగా వస్తాయండి. మనం చక్కగా అన్ని షీట్స్ అన్నీ చేసుకొని ఒక చోట కూర్చొని రెడీ చేసుకొని సో సమోసాలు నిదానంగా కాల్చుకోవడమేనండి. సో రెడీ అయిపోయినాయి స్వీట్ కార్న్ సమోసా. చాలా బాగుంటాయి, మనకి సేమ్ బయట షాపుల్లో అమ్మేలాగే ఉంటాయి. చాలా ఎమ్మీగా ఉంటాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.